హీరా మండి నగర వధువు. నేను చెప్పేది వినండి. నేను పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు. అక్కలాగా నేను కూడా విదేశాలకి వెళ్ళి చదువుకోవాలని అనుకుంటున్నానమ్మా. మీ అక్క చదివి తన యొక్క కలల్ని నిజం చేసుకోవాలనుకుంటుంది. కానీ నువ్వు మన యొక్క హీరామండి కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలి. నిన్ను తెలుసుకుని అందరూ గర్వంగా ఫీల్ అవుతారు. అదే నాకు సంతోషం నాన్న. నువ్వు అబద్ధం చెప్తున్నావమ్మా. దీనికి ముందు నా సహోదరికి పెళ్లి చేశారు. తను కూడా చాలా బాగుంటుంది అని చెప్పారు. కాని తను ఎక్కడుంది? తను కూడా చనిపోయిందమ్మా. చూడు, నోరు మూసుకొని నేను చెప్పింది మాత్రమే చేయి. ఏడ్చి మాట్లాడి ఏదైనా సాధించొచ్చని అనుకోకు. కళ్ళు తడుచుకో. నువ్వు పెళ్లి కూతురు వాబోతున్నావు. నువ్వు నవ్వుతూ సంతోషంగా కనబడాలందరికీ. నీ కళ్ళల్లో వస్తున్న నీరుని తొడుచుకో. ఇలా చెప్పేసి గౌహర్ జాన్ హీరా మండి ముఖద్వారం నుండి బయటకు వెళ్తుంది. చందా ఒక మైనర్. ఆమె పెళ్లి కూతురులాగా డ్రెస్ చేసుకునుంది మరియు అద్దం ముందుకు వెళ్లి బోరున విలపిస్తూ ఉంది. చందా తన పెట్టె మీద ఉన్న ఒక లెటర్ని చూసి దాన్ని చదువుతుంది. నువ్వు హిరేమండిలో ఉంటే నీకు పెళ్లి చేసి నిన్ను బలి చేస్తారు. నువ్వు నాతో వచ్చేసాయి చందా. నీకోసం రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉంటాను. మనం అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం. మళ్ళీ జీవితాంతం సంతోషంగా ఉందాం. వస్తున్నాను. చందా వెనుక ద్వారం నుంచి పారిపోవాలని అనుకుంటుంది. అకస్మాత్తుగా ఆమె పెద్దగా దగ్గుతూ ఉంటుంది. ఎవరో తన గొంతుని గట్టిగా పట్టుకున్నట్లుగా. పేద స్త్రీ తన పక్కనే ఉన్న కుండలోంచి నీరు త్రాగడానికంటే ముందు ఆమె ముక్కులో నుంచి రక్తం కారుతుంది. తరువాత నేల మీద పడుతుంది. అనతి కాలంలోనే చందా సజీవ శవంలా మారుతుంది. మరియు ఆమె శరీరంపై అనేక నల్లటి మచ్చలు ఉన్నాయి. అందులో నుంచి అనేక రకమైన పురుగులు, వానపాములు బయటకు వస్తూ ఉన్నాయి. 3 సంవత్సరాల తరువాత కోటకి రుక్మా గౌహర్ జాన్కి ఒక్కగానొక్క కూతురు. తనకి కాబోయే భర్త మనోజ్తో హీరా మండికి వస్తుంది. ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చి తనతో పాటు తీసుకువెళ్ళడానికి. రుక్మా గౌహర్తో ఒక తెలియని వ్యక్తిని, మరొక ఆమెని చూస్తుంది. ఆమె వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సైగ చేసి బయటకు వెళ్ళమని చెప్తుంది. రుక్మా తన అమ్మని చూసిన ఆనందంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని కౌగులించుకుంటుంది. అమ్మా, ఎలా ఉన్నావు? ఎన్ని లెటర్స్ రాశాను నీకు. నువ్వు నాకు బదులు ఇవ్వలేదు. నేనింకేం చెప్పాలిరా నాన్నా. హీరేమండి కోసం జీవితాన్ని అర్పించాను. దాని గురించి మాత్రమే ఆలోచిస్తాను. సరే రండి, మీరు భోజనం చేదురుగాని. సరే, ఈయన ఎవరు? అమ్మా, ఈయన పేరు మనోజ్. నేనీయనని లండన్లో మీట్ అయ్యాను. నేను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. సరే, చాలా సంతోషం నాన్న. మీరిద్దరూ భోంచేద్దురుగాని రండి. రుక్మా వాళ్ళ అమ్మకి ఏదైనా చెప్దామనుకునే లోపు గౌరవ్ అక్కడి నుంచి వంటగది వైపు పరిగెడుతుంది. రుక్మా మరియు మనోజ్ ఆమె వింత ప్రవర్తన చూసి కొంత ఆందోళన చెందుతారు. కానీ దీనిని అంతగా పట్టించుకోకుండా ఇద్దరు తినడానికి కూర్చుంటారు. మీ గురించి ఏదైనా చెప్పండి అల్లుడు గారు. మీది ఏ ఊరు? నేను లక్నోలో ఉంటాను. 12 ఏళ్ల క్రితం మా అమ్మ నా ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆపై అనాథాశ్రమంలో పెరిగాను. నేను మెట్రికులేషన్ బాగా చదవడం వల్ల ఆక్స్ఫర్డ్లో స్కాలర్షిప్తో చదువుకున్నాను. అక్కడే మీ అమ్మాయిని కలుసుకున్నాను. కొంచెం దూరంలో ఒక హోటల్లో మీ ఇద్దరికి నేను రూమ్ బుక్ చేశాను. నేను చెప్పేదాకా మీరిక్కడికి రాకూడదు. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. అది నేను సాల్వ్ చేశాక మిమ్మల్ని పిలుస్తాను. అమ్మా, ఎందుకమ్మా ఇలాంటి పనులన్నీ నువ్వు చేస్తూ ఉంటావు? నా ఇల్లుండుకుని నేనెందుకమ్మా హోటల్లో ఉండాలి? నేను చెప్పింది వేదవాకం అంతే. నేను చెప్పినట్లు మీరు నడుచుకోవాలి. ఇక్కడ మీరు ఉండకూడదు. రుక్మా వాళ్ళ అమ్మగారిని ఏదో అడుగుదామనుకునే లోపు గౌరవ్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. నిరాశగా ఉన్న రుక్మా మనోజ్కి చెప్తుంది. అమ్మ ఎందుకిలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. నగర వధువు అనే పేర్లో తను ఏం చేస్తుందో ఏమో నాకు కొంచెం కూడా ఏం తెలియట్లేదు. కానీ నువ్వు నాతో పాటు ఉండగలుగుతావా? ఉండి ఏం జరుగుతుందో కనిపెట్టడానికి? మనోజ్ సరే అంటాడు. ఇద్దరిని అర్ధరాత్రి వేళ హోటల్ దగ్గర వదిలి వెళ్లిన తరువాత ఇద్దరూ కలిసి హీరా మండి లోపలికి వెళ్తారు. పాతబడిన గది దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. అకస్మాత్తుగా ఒక రాత్రి రుక్మా కిటికీ దగ్గర నిల్చున్నప్పుడు హీరా మండి లోపల ఒక పాడుబడిన భవనంలోకి వెళ్లడం చూస్తూ ఉంది. దాన్ని చిన్నప్పుడు రుక్మా మరియు ఆమె స్నేహితులు భూత్ బంగ్లా అని పిలిచేవారు. అక్కడ ఉన్న దాని ద్వారానికి ఒక పెద్ద గొల్లెం వేసి ఉంటుంది. అక్కడికి ఎవరికీ వెళ్ళడానికి అనుమతి లేదు. కొద్దిసేపటి తర్వాత గౌహర్ జాన్ గదిలో నుంచి బయటకు వస్తుంది మరియు తనతో పాటు ఒక ఎర్రని పుస్తకాన్ని తెచ్చుకుంటుంది. దాని మీద నల్లటి ఉర్దూ అక్షరాలు రాసి ఉంటాయి.
ఇది చూసిన రుక్మా ఆలోచనలో పడుతుంది. అసలు ఆ గదిలోకి తన చిన్నతనంలో వెళ్ళడానికి అనుమతే ఉండేది కాదు. అలాంటి చోటు నుండి తన తల్లి ఏమి తీసుకొని వస్తుంది? రుక్మా ఆ క్షణమే నిర్ణయించుకుంది, దీని వెనక ఉన్న రహస్యం ఏదో కనిపెడదామని. ఈ పనిలో ఆమెకు సహాయం చేయడానికి మనోజ్ తన బ్రౌనీ కెమెరాను తనతో పాటు తీసుకువస్తాడు. అర్ధరాత్రి వేళ రుక్మా తన తల్లి ఉండే గదికి చేరుకుంటుంది మరియు తన కళ్ళు నేరుగా ఆ పుస్తకం మీదే పడతాయి. ఆ పుస్తకం తెరిచి చూసిన వెంటనే తన పాదాల కింద నేల కుంగిపోయినట్లయింది. ఆ పుస్తకంలో చాలామంది అమ్మాయిల పేర్లతో పాటు వాళ్ళ జుట్టు మరియు వారి రక్తపు వేలి ముద్రలు ఉన్నాయి. అందులోనూ కొంతమంది అమ్మాయిలు తన చిన్ననాటి స్నేహితులు. ఈ సమాచారం తనని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదంతా చూసిన తర్వాత తన చేతిలోని పుస్తకం కింద పడిపోయింది. ఆ శబ్దంతో వెంటనే తన తల్లి నిద్రలోంచి లేచింది. తన కూతురిని ఈ సమయంలో తన గదిలో చూసి గౌహర్ కోపంతో గట్టిగా కేకలు వేస్తూ చెప్తుంది, రుక్మా, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావు? అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అమ్మాయిల్ని చంపుతున్నావు, వాళ్ళ రక్తం వాళ్ళ కూరలు ఇక్కడ పెట్టావు. ఆఖరికి నా చెల్లెల్ని కూడా వదలలేదు. నీ కూతురమ్మా, నీ కడుపులో పుట్టిన బిడ్డని. వాళ్ళు నీకేం అన్యాయం చేశారు? బయట ప్రపంచంలో వీళ్ళకి ఒక మంచి పేరు లేకుండా చేశావు. వీళ్ళని పెళ్లి అనే పేరుతో నువ్వు చంపుకు తింటున్నావు. చూడు, నువ్వు అడిగే ఈ క్వశ్చన్స్ కదా నీకు ఆన్సర్ చెప్పాలనే నాకు అవసరం లేదు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అవునమ్మా, దానికైనా సరైన జవాబు నీ దగ్గర ఉంటే నువ్వు ఇవ్వగలుగుతావు. లేదు కదా, అందుకే ఏం చెప్పలేవు నువ్వు. నాకు నిజంగా చాలా కష్టంగా ఉంది. నిజమేంటి అని చెప్తే అది వినే అంత ధైర్యం నీకుందా? విను, మన ఈ సామ్రాజ్యంలో మనకు పుట్టబోయే బిడ్డలు, ఇక్కడున్న ప్రజలందరూ బాగుండాలంటే మన తాత ముత్తాతలు ఒక ప్రమాణం చేశారు. ఏ ఒక్క మనిషికి ప్రమాణం చేయలేదు, సైతానులకి ప్రమాణం చేశారు. ప్రతి 10 ఏళ్లకు ఒక అమ్మాయిని బలిస్తాను అని చెప్పి. అదే ఒక్కొక్కసారి జరుగుతుంది. ఒక్కొక్క అమావాస్యకు ఒక అమ్మాయిని బలిస్తున్నాము. అమ్మాయి యొక్క కురులని కూడా వాళ్ళకి అర్పించాలి. కానీ చంద ఏమైందమ్మా? చందాకి ఏమైందో చెప్పండి. చందా దీనికి ఏది ఒప్పుకోకుండా తను ప్రియుడితో వెళ్ళిపోవాలనుకుంది. తను వెళ్లే దారిలోనే శైతాన్ తనని చంపేసింది మరియు తన రక్తాన్ని తాగి తన కురులని తనకి తానే తీసేసుకుంది. అదే జరిగింది. మళ్ళీ నేను దాన్ని చూసి ఏం చేయలేకపోయాను. నాకు రాయి మనసు అంటున్నావే, నా బిడ్డని నేనెలా బలించుకుంటా? నిన్నెందుకు విదేశాలకు పంపించానో తెలుస్తుందా? అమ్మా, చాలమ్మా, నీ కట్టుకథలు నేనేం వినలేకపోతున్నాను. ఈ దెయ్యాలు భూతాలు ఇంకా ఉన్నాయా? ఈ కాలంలో కూడా ఎందుకమ్మా ఇవన్నీ నమ్ముతున్నారు? నాకు అది అర్థం కావట్లేదు. మనోజ్ వచ్చాక ఏది నిజమో ఏది అబద్ధమో తెలిసిపోతుంది. రుక్మా నుంచి ఈ మాటలు విన్న గోహర్కి తన శ్వాస ఆగినట్లయింది. ఏదో పాము వాసన చూసినట్లుగా మరియు వణుకుతున్న పెదాలతో ఇలా చెప్పు. చూడు రుక్మా, ఇది నిజం. 100% నేను చెప్పేది నిజమే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఈ యొక్క శైతాను కోసం నేను ఖచ్చితంగా నా పిల్లల్ని బలి ఇవ్వాల్సిందే. హీరా మండీలో ఏమి విధ్వంసం జరగబోతుందో గౌహర్కి ముందే తెలుసు. అందుకని ఆమె ఆ భూత్ బంగ్లా వైపు వేగంగా పరిగెత్తింది మరియు ఆమె వెనుక రుక్మా. బాగా పరిగెత్తిన తరువాత గౌహర్ ఖాన్ ఆ భవనం యొక్క తాళం తెరుస్తుంది మరియు చీకటి మార్గం గుండా వెళ్ళిన తరువాత నెమ్మదిగా మొదటి అంతస్తుకు వెళ్ళడానికి మెట్లెక్కుతుంది. మెట్ల అంచున వివాహ వస్త్రాలు ధరించిన 2 బొమ్మలు మరియు వారి నుదుటిపై నల్లని మచ్చలు ఉన్నాయి. గౌహర్ మెట్లు ఎక్కుంటూ పైకి చేరుకోగానే అక్కడ ఒక రక్తపు దారిని చూస్తుంది. ఆ దారి దెయ్యపు గది వైపు వెళ్తుంది. రుక్మా తన తల్లి వెనకే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి చేరుకుంటుంది. గౌహర్ తలుపు దగ్గరే ఉన్న ఒక కొవ్వొత్తిని తీసుకొని నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ గది వైపు వెళ్తారు. గదిలోకి చేరుకోగానే వాళ్ళు మనోజ్ని చూస్తారు. అతను తల వంచుకొని కప్పబడిన దెయ్యం విగ్రహాన్ని చూస్తూ ఉన్నాడు. రుక్మా ఏమీ ఆలోచించకుండా మనోజ్ని పిలుస్తూ అతని వైపు కదులుతూ ఉంది. మనోజ్, నాతో వచ్చి వీళ్ళందరికీ చెప్పు. ఈ దెయ్యం, భూతం, శైతాన్లు అనేవి ఏది లేదని వీళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. రుక్మా ఇంత చెప్పిన తర్వాత కూడా మనోజ్ ఎటువంటి సమాధానం ఇవ్వడు. రుక్మా తన భుజం మీద చేయి వేసిన తరువాత ఆమె మనోజ్ ముఖం మీద ఏదో చూసిన వెంటనే గట్టిగా భయంతో కేకలు వేస్తుంది. ఆ శబ్దానికి ఆకాశం దద్దరిల్లుతుంది. మనోజ్ యొక్క ముఖం మరియు చేతులపై కూడా చందా శరీరంపై ఉన్న పురుగులు కనిపించాయి. అందులో నుంచి నల్లటి పురుగులు బయటకు వస్తాయి. మనోజ్ ఇప్పుడు చాలా మంది దయ్యం బాధితులలో ఒకడు. మనోజ్లో ఇప్పుడు దయ్యం దూరి రుక్మా గొంతు పట్టుకొని ఇలా చెప్తుంది.
పిచ్చి పిల్ల, నువ్వు ఒక పెద్ద తప్పు చేశావు. మీ లవర్ని ఇక్కడికి పంపించి నేను నా బొమ్మని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను. ఎప్పుడు ఇతను తన ముఖాన్ని ఎవరికి చూపించుకోలేడు. వదిలే, నా బిడ్డ తెలియకుండా తప్పు చేసేసింది. రుక్మా గొంతును వదిలేసి తన నడుము మీద చేయి పెట్టి, ఈమె ప్రపంచానికి తనతో పాటు ఒక బిడ్డను తీసుకొస్తుంది. దయ్యంతో ఆడుకున్నప్పుడు పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. ఎలానే ఉంటాయి రుక్మా బాయ్. వాళ్ళిద్దరూ ఏదైనా అర్థం చేసుకునే లోపే మనోజ్ తల ఒక బెలూన్ లాగా ఉబ్బి ఒక్కసారిగా పగిలిపోతుంది. దానివల్ల తన మెదడు రుక్మా మరియు గౌహర్ మీద పడుతుంది. తల్లి కూతురు ఇప్పుడే ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. కింద మెట్ల దగ్గర ఉన్న 2 బొమ్మలు వాటిలో ఏదో శక్తి ప్రవేశించినట్లుగా నడుచుకుంటూ వచ్చి గౌహర్ మీద దాడి చేస్తాయి, చంపడానికి చూస్తాయి. గౌహర్ జాన్ రుక్మాని బతికించడానికి వాటి మీద మంటని అంటిస్తుంది. మరి అవి 2 మంటలో కాలిపోతుంటాయి. వాటితో పాటు గౌహర్ కూడా మంటల్లోనే కాలిపోతుంది. కాలుతున్నప్పుడు వారి కేకలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతుంది. రుక్మా కెమెరా తీసుకొని ఆ గదిలో నుంచి బయటకు పరిగెడుతూ ఉంటుంది. 8 నెలల తర్వాత లండన్లోని హాస్పిటల్లో రుక్మా ఒక బిడ్డకి జన్మనిస్తుంది. ఆమె గత 6 నెలలుగా లండన్లోనే ఉంటుంది. హీరామండి భయానక ఘటనకి చాలా దూరంలో అది ఆమెని కాల్చివేసింది. ఒక గుర్తు తెలియని వ్యక్తి చేతిలో బొకే పట్టుకొని రుక్మాని కలవడానికి వచ్చాడు. మరియు తనతో ఉన్న బొకేతో పాటు కొన్ని ఫోటోలు కూడా తీసుకొచ్చాడు. ఇవి ఆ ఫోటోలే మనోజ్ తన భారతదేశంలోని యాత్రలో తీసుకున్నవి. రుక్మా ఒక్కొక్క ఫోటోని చూస్తూ ఉంది. మరియు అకస్మాత్తుగా ఆమె కళ్ళు ఆ ఫోటో మీద పడ్డాయి. అది చూసి ఆమె రక్తం ఎండిపోయింది. ఆ ఫోటోలో ఉన్నది ఆ దయ్యమే. ఆ రాత్రి విగ్రహం ఒక షీట్తో కప్పబడి ఉంది. దాని నల్ల కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి. ఎంతలా అంటే కనీసం కలలో కూడా మర్చిపోలేనంతగా. రుక్మా ఇప్పుడు వేగంగా శ్వాస తీసుకుంటుంది మరియు తన బిడ్డ ఏడుస్తున్నాడు. రుక్మా వెంటనే అతన్ని సైలెంట్గా ఉండేలా చేయగానే తన బిడ్డ యొక్క కళ్ళు ఆ దెయ్యంలాగే ఉన్నాయి, నల్లని మచ్చలతో. ఇలాంటి భయంకరమైన కథలు మరిన్ని చూడాలనుకుంటే డూడు టీవీ తెలుగుకు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలా భయపెట్టించే కథ గనక ఉంటే ఇప్పుడే ఆ కథను మా మెయిల్ అడ్రస్కు పంపించండి. ఒకవేళ పంపితే తరువాత వచ్చే కథ మీ కథే అయ్యుంటుందేమో.